నంద్యాల శ్రీశైలం ఆలగడ్డ పాణ్యం నియోజకవర్గంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా శుక్రవారం నిర్వహించారు. నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వృక్షారోపణ కార్యక్రమం చేపట్టారు. కళాశాలకు చెందిన ఎన్సీసీ మరియు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మొక్కలు నాటారు. విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా వృక్ష సంపదలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీన్ ప్రగతిరెడ్డి, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. పాణ్యం మండలం బలపనూరు గ్రామ సమీపంలోని నెరబాడ దగ్గర మహాత్మా జ్యోతిరావు పూలే సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కాలేజీ నందు ప్రిన్సిపల్ పాండురంగారావు ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీశైలం నియోజకవర్గం, బండి ఆత్మకూరు, మహానంది మండలాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఫారెస్ట్ అధికారులు మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. మహానంది డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఫారెస్ట్ అధికారులు మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది, సంరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఫారెస్ట్ అధికారులు చైతన్య కుమార్ రెడ్డి, ఆర్ఓ నాసిర్ జూ ఆధ్వర్యంలో బండి ఆత్మకూరు మండల పరిధిలోని ప్రభాత్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ కళాశాల ఆవరణంలో అమ్మ కోసం ఒక చెట్టు నినాదంతో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ప్రకృతి స్ఫూర్తితో వాతావరణం కోసం, మన భవిష్యత్తు కోసం అనే నేపథ్యంలో విద్యార్థుల చేత మొక్కలు నాటించి అనంతరం వారికి విత్తన బంతుల యొక్క తయారీ విధానాన్ని, ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. మహానంది మండలంలోని ఎం తిమ్మాపురం మోడల్ స్కూల్ నందు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీడీఓ దౌలా, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మణరావు పాల్గొన్నారు. రేపటి తరాల భవిష్యత్ కోసం పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మహానంది మండల జనసేన పార్టీ నాయకులు చక్రపాణి, రామచంద్రుడు ఆధ్వర్యంలో నేరేడు, మామిడి, జామ, బలుస వంటి పండ్ల రకాల మొక్కలను నాటారు. హరితాంధ్ర రాష్ట్రంగా మార్చడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని జనసేన పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు మండల జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా మహానంది మండలం అంగన్వాడీ సూపర్వైజర్ తోట కవిత ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మహిళలకు బాల్య వివాహాల వలన కలిగే నష్టాలు, ఇబ్బందుల గురించి వివరించారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.